Good morning, my dear students. This is Unit 1, P&S, Lecture 18. When deviations are taken from an assumed mean, మనకి యాక్చువల్ మీన్ కట్టామనుకోండి, అది ఫ్రాక్షన్ అయిందనుకోండి, మనకి మొత్తం క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా హెవీ అయిపోతాయి. అలా కాకుండా మనం అస్యూమ్డ్ మీన్తో కట్టుకోవచ్చండి. ఉన్న వాల్యూస్లో ఒక వాల్యూని అస్యూమ్డ్ మీన్గా తీసుకొని మనం ఈజీగా చేసుకోవటం బెటర్. వెన్ యాక్చువల్ మీన్ is not a whole number but a fraction or when the series is large, the calculations by direct method will involve a lot of time. To avoid such calculations, we can use the formula R is equal to n sigma x into y minus sigma x sigma y by root over n sigma x square minus sigma x whole square into n sigma y square minus sigma y whole square, where x is equal to deviation of the items of x from an assumed mean of x items, that is capital X is equal to small x minus a. Capital Y is equal to deviation of the items of y from an assumed mean of y terms, that is capital Y equal to small y minus a. ఏ వేరు అందునే మీన్ ఆఫ్ వై టర్మ్స్ అన్న, మీన్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ అన్నాను. అస్యూమ్డ్ మీన్ ఆఫ్ ఎక్స్, అస్యూమ్డ్ మీన్ ఆఫ్ వై. ఏ వేరు. స్మాల్ ఎన్ number of items, sigma capital X into y, total product of
the deviations of small x and small y from their assumed mean sigma x square total of the sum of the అని కూడా అనొచ్చు squares of the deviations of x from its assumed mean sigma y square total of the squares of the deviations of y from its assumed mean sigma x is equal to total of the deviations of x items from assumed mean. Sigma y is equal to total of the deviations of y items from assumed mean. Sigma x into sigma y, product of total deviations of x and y items from assumed mean. Problem 7. Calculate Carl Pearson's correlation coefficient for the following data. Small x, small y, 28, 41, 40, 38, 35, 33. So x values, y values, you take assumed mean for x 35. ఇవి యాక్చువల్ కట్టక్కర్లేదు, ఇంకా డెసిమల్ వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. డెసిమల్ వస్తే ఇబ్బంది, ఎందుకంటే మామూలుగా దీంట్లో మిడిల్గా ఉన్నదని తీసుకుంటాం. ఇదివరకు చేసేవాళ్ళండి ప్రాబ్లమ్స్. 35 తీసుకున్నాను, క్యాల్కులేట్ చేసుకుంటే ఇలా ఎక్స్ స్క్వేర్. వై వాల్యూస్ కట్టేటప్పుడు 30 తీసుకున్నాను అస్యూమ్డ్ మీన్ కింద. వై వాల్యూ క్యాల్కులేట్ చేసుకుంటే వెళ్ళాను, వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ కూడా కట్టాను. చూడండి. So problem 8, find a suitable coefficient of correlation for the following data. XY values ఇచ్చాను. 3 మెథడ్ చెప్పాను, మీ ఇష్టం వచ్చిన మెథడ్ చేసుకోండి. 3 టైప్ ఆఫ్ మెథడ్ చెప్పాను, మీ ఇష్టం వచ్చిన చేసుకోండి. ప్రాబ్లం 9, క్యాలిక్యులేట్ కార్ల్ పియర్సన్ కోరిలేషన్ కోఎఫిషియంట్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా. ఇది హోంవర్కే. హోంవర్క్ ప్రాబ్లమ్స్ అదే నోట్స్లో చేసేయాలి, అప్పుడు నోట్స్ సబ్మిట్ చేయాలి. మార్నింగ్ కుదరకపోయినా మధ్యాహ్నం చేసి సబ్మిట్ చేయండి నోట్స్. మీకు ఈవినింగ్ 5 లోపు లేకపోతే 8 లోపు పంపించినా మీకు అటెండెన్స్ వేస్తాను. ప్రాబ్లం 10, ప్రాబ్లం 11, 4 ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయాల్సిందే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థియరం. షో దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ సిగ్మా ఎక్స్ స్క్వేర్ మైనస్ సిగ్మా వై స్క్వేర్ బై 2 సిగ్మా ఎక్స్ సిగ్మా వై. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఇది, సిగ్మా వై స్క్వేర్ అంటే ఫార్ములా ఇది, డెఫినేషన్స్ అవి. సిగ్మా ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ డెఫినేషన్ దీని ప్రకారమే రాసేది వస్తుంది.
ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేశాను. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab దాన్ని ఇలాగా సెపరేట్ చేశాను. సిగ్మా ఎక్స్ స్క్వేర్ సిగ్మా వై స్క్వేర్ అనేది 2/n. దీని వాల్యూ r ఇంటూ రూట్ ఓవర్ సిగ్మా ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. ఈ ఫార్ములా మనకి ఈ ఫార్ములా మనం ప్రాబ్లం చేసాం ఫస్ట్ మోడల్. ఈ ఫస్ట్ మోడల్లో దీని మీనింగ్ ఇది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు, కంగారు ఏం లేదు. ఇది యాక్చువల్ ఫార్ములా. ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, వై అంటే వై మైనస్ వై బార్ అని తెలుసు మీకు, అవే వేసాను. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. దీని వాల్యూ కదా అడిగింది వాడు. కొన్ని దీని వాల్యూ క్రాస్ మల్టిప్లై చేశాను. ఇక్కడి నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే వస్తుంది. చూసుకోండి, దీని సిగ్మా ఎక్స్ సిగ్మా రూట్ ఉంది కాబట్టి సిగ్మా ఎక్స్ సిగ్మా వై అవుతుంది ఆన్సర్. చూసుకోండి అమ్మ, కంగారు ఏం లేదు. ఇంపార్టెంట్, బాగా ఎగ్జామ్స్లో అడుగుతుంటాడు ప్రూఫ్. ఫోర్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ చేయండి, ఇదే ప్లేస్లో చేయండి. మీకు ప్రాక్టీస్ అయితే మీకు బాగుంటుంది. అంకెలు మార్చడమే కదా జరిగింది అక్కడ. క్యాలిక్యులేషన్స్ మీకు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది యాక్చువల్ డెఫినేషను ఫస్ట్ మోడల్లో. ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను చూడండి. అది ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బారు క్యాపిటల్ వై వై మైనస్ వై బార్ కాబట్టి దీనిలోంచి ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ పై వాల్యూ వచ్చింది అనమాట. ఇది దీని మళ్ళీ ఎన్న రూట్ లోపలికి వెళ్తే ఇక్కడ ఎన్న వస్తుంది. సెపరేట్ చేస్తే సిగ్మా ఎక్స్ సిగ్మా అవుతుంది. ఇది సిగ్మా ఎక్స్ అంటే ఏంటి, రూటే కదా. అది ఇదిగోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్.